నాదెళ్ల మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త. ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు, దొంగ బియ్యాన్ని. నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి. మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచే కాదు, బియ్యం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఇంకా దగ్గరగా ఉన్నటువంటి పోర్టులు లేనటువంటి రైసు పండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి. చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్. ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే, యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ. ఎందుకంటే ప్లాట్ఫామ్ డీప్ సీ పోర్ట్ కాదు, నడి సముద్రంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది. పడవల్లో పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వెజల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడవు. ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది, యాంకరేజ్ పోర్టు. దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు. ఏంటి, బియ్యం బస్తాలు దించేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, మళ్ళీ పడవల్లో వేసేవాళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళు, అక్కడి నుంచి వెజల్స్లోకి ఎత్తేవాళ్ళు. కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ జెన్యూన్ బిజినెస్. మధ్యలో పీడిఎస్ రైస్ దొరబడతాడు, స్మగ్లింగ్, వాడిని పట్టుకోవాలి. ఇక్కడ చేయాల్సింది ఏంటి, అక్కడ అధికమైనటువంటి పోర్ట్లో ఎగుమతులు జరగాలి, పీడిఎస్ రైస్ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి. ఇది సింపుల్గా చేయాల్సినటువంటి పని. అసలు మనోహర్ గారు చదివిన మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతున్నాడు, మొత్తం స్మగ్లింగ్ అంతా. అసలు నాకు ఇంకో ఆశ్చర్యం వేస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆర్టీఎస్ వస్తే ఏం చేస్తాం, కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం, పాకిస్తాన్లో వస్తే ఏం చేస్తాం. ఏం పోయగలమని నాకు అర్థం కాలేదు. మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు. పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తాన్ని మీటర్ దించేయండి, మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి. మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని లోపలికి వెళ్ళలేదంట, వీళ్ళే ఉన్నారంట. లోపలికి వెళ్ళిస్తారా? అవి ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు, ఎంతమంది కార్మికులు వస్తున్నారు, ఇదేమో టికెట్ పెట్టి చూపిస్తారా పోర్టు? నాకు అర్థం కాల. నువ్వు పంపించి రోజు అందరినీ వరుసనే క్యూ పెట్టి, ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి సినిమాటిక్లో హంగామా చేసి పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం.